ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇటు ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు మావోల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తుంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ పాపారావు కోసం వేటలో ఉన్నారు. పాపారావు ఉన్నాడనే సమాచారంతోనే ఇటు బీజాపూర్ డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా సైనికులు సంయుక్త ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ డెస్క్ లైవ్ లో ఉన్నారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగిందని తెలుస్తుంది. దీంట్లో ఇటు ఈ భీకర కాల్పులు కూడా జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఛత్తీస్గఢ్ బీజాపూర్లో దండకారణ్యం అడవిలో మొత్తం కూడా పోలీసులకి అటు మావోయిస్టులకు పెద్ద ఎత్తున భీకర యుద్ధం జరుగుతుంది. ఎన్కౌంటర్స్ అయితే జరుగుతున్నాయి, కూబింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా దాంట్లో ఇద్దరు ఇప్పటికీ అంటే ఎదురెదురు కాల్పులు జరగడంతో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినారు. దానికి సంబంధించి కూడా ఏదైతే పోలీసులు వాళ్ళ మృతదేహాలని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో పాపారావు తెలంగాణకు సంబంధించినటువంటి వరంగల్ వాసిగా ఉన్నారు పాపారావు. సో గతంలోనే ఆమె వైఫ్ కూడా మావోయిస్టుగా పనిచేసింది. ఆమె కూడా గత సంవత్సరం చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆ పాపారావు అక్కడ ఆ దండకారణ్యం అడవిలో ఉన్నాడనే పక్కా సమాచారంతో కూబింగ్ నిర్వహించారు. మొత్తం ఈ డిఆర్ఎఫ్ కావచ్చు, ఏదైతే ఛత్తీస్గఢ్కి చెందినటువంటి పోలీస్ శాఖ మొత్తం కూడా దీనికి సంబంధించి మొత్తం కూబింగ్ అయితే నడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున అక్కడ దండకారణ్యం అడవిలో పోలీసులకి అటు మావోయిస్టులకు పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తూ ఉంది. సో ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. మావోయిస్టులు ఇంకా ఎంతమంది ఉన్నారో ఆ అడవిలో, ఇంకా ఎంతమంది అక్కడ మరి దానికి సంబంధించి కీలక ఆయుధాలు కూడా అక్కడ ఉన్నాయని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ దగ్గర ఇప్పటికే AK-47 బాంబుకు సంబంధించిన బ్లాస్టర్స్ అన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాపారావు ఏ స్థాయికి సంబంధించిన వాళ్ళు ఉంటారు? కీలక నేతలా లేదా నార్మల్ గా లోకల్ లీడర్సా? వాళ్ళు కమిటీ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు, రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈయన ఈ పాపారావు కోసం ముఖ్యంగా ఈ కూబింగ్ నిర్వహించారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన పైన దాదాపు 40,50,00,000 రివార్డు ఉంది. దాన్ని ఇప్పటికే పెంచారు, ₹1,00,00,000 రివార్డు కూడా పెంచారు. ఆయనకు సంబంధించి అంటే గతంలో చాలా కీలక నేతగా 2010లో పెద్ద ఎత్తున ఆయన ఏదైతే ఈ పోలీసుల పైన కావచ్చు, అలాగే నాయకుల పైన కావచ్చు దాడుల్లో పెద్ద ఎత్తున ఆయన కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం DKS ZCM కీలక దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఆయన ఉన్నారు. సో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే 17 మందిలో పాపారావు కూడా ఒక కీలక వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నారు. సో తెలంగాణ నుంచి ముఖ్యంగా 17 మంది కీలక నేతలు ఏదైతే దేవ్జీ కావచ్చు, పాపారావు కావచ్చు, ఇంకా 17 మంది కీలక నేతలు ఉన్నారు. సో దాంట్లో జాతీయ స్థాయిలో అంటే మొత్తం జాతీయ స్థాయిలో మావోయిస్ట్ పార్టీలో కీలకంగా పనిచేసేటువంటి ఈ కేంద్ర కమిటీ ఉంటుందో ఆ కేంద్ర కమిటీలో కీలకంగా ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళలో దాదాపు అందరూ కూడా పోయినారు. ఈ 17 మంది కనుక ఒకవేళ లొంగిపోతే కనుక దాదాపు మావోయిస్టు పార్టీ హస్తగతమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పాపారావు కూడా మరి ఈ పోలీసులకు చిక్కుతాడా లేకపోతే ఏంటి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా పాపారావు కోసమే పాపారావు అక్కడ ఉన్నాడు. సో ఆయన పైన కూడా దాదాపు ₹1,00,00,000 రివార్డు ఉంది. అక్కడ ఉన్న పక్కా సమాచారంతో మొత్తం కూడా ఈ డిఆర్జీ బృందం కావచ్చు మొత్తం కూడా అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ పోలీసులు మొత్తం చుట్టుముట్టారు. సో ప్రస్తుతం అయితే కూబింగ్ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. సో మరి ఇంకొంతమంది ఆ కూబింగ్లో మరి పట్టుకుంటారా, మరి ఎన్కౌంటర్ అవుతాడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న ఏదైతే దాదాపు 81 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు వాళ్ళపైన 2 కోట్ల పైన రివార్డు ఉంది. వీళ్ళందరూ లొంగిపోతున్న సమయంలో మరి వీళ్ళు కూడా లొంగిపోవడానికి ఏమైనా సిద్ధమయ్యారా లేకపోతే అసలు ఈ ఎన్కౌంటర్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో దాదాపు మావోయిస్ట్ పార్టీకి హస్తగతం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు డెడ్ లైన్ పెట్టిన దానికంటే ముందే కూడా మరి ఛత్తీస్గఢ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏర్పడనుంది అంటే అవుననే చెప్తున్నాయి అక్కడి పోలీసు వర్గాలు అయితే. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది. అంటే మరి ఇప్పుడు ఎన్కౌంటర్ తర్వాత ఏమైనా మావోయిస్టులు ప్రతీకార దాడులు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కీలక మావోయిస్ట్ నేతలంతా కూడా ఒకటే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ ఇదంతా కావచ్చు. సో గతంలో ఏదైతే 60-70 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రజాస్వామ్యంగా కొట్లాడతామని
కీలక నేతలే ఇప్పుడు చెప్తున్న పరిస్థితులు ఉంది. మావోయిస్ట్ నుంచి అంటే లొంగిపోయిన వాళ్ళు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసినటువంటి వారు, హిద్మా స్థాయిలో పనిచేసిన వాళ్ళందరూ కూడా లొంగిపోయి సో వాళ్ళు మేము జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజాస్వామ్యం ప్రజల కోసం కొట్లాడతాము, సో మేము అడవుల్లో ఉండి కొట్లాడము, ఇక్కడ ప్రజల్లోకి వచ్చి కొట్లాడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు దాడి చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. సో ఆ కొద్ది రోజుల కంటే ముందే వీళ్ళందరూ కూడా లొంగిపోయారు అనేది ఒక సమాచారం అయితే ఉంది. దాదాపు కీలక నేతలు ఈ మధ్యకాలంలో లొంగిపోయే అవకాశం ఉంది. మరి ఈరోజు కూడా దాదాపు ఈ పాపారావు కనుక చిక్కితే దాదాపు ఆయన కూడా కోటి పైన రివార్డు ఉంది కాబట్టి కీలక నేతగా ఉన్నాడు, ఎందుకంటే కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నాడు. సో ఆయన కూడా లొంగిపోతే దాదాపు మావోయిస్టులు ఇప్పుడు ఎదురు దాడి వేసేంత పరిస్థితుల్లో లేవు. ఒకప్పుడు పరిస్థితులు వేరు, గెరిల్లా ఆర్మీ ఉండేది. సో ఈ మావోయిస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున హిడ్మా నడిపే ఈ గెరిల్లా ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఉండేది. దాదాపు హిడ్మా ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆయనకు 5 అంచెల భద్రత ఉండేది. అంటే ఏ స్థాయిలో ఆ గెరిలా ఆర్మీ ఉండేదో మీరు అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున అంటే పోలీసులు ఏదైతే ఆర్మీకి సంబంధించిన వ్యూహాలు కానీ ఆర్మీ అలాగే నేవీ ఏదైతే ఈ ఆర్మీకి సంబంధించిన వ్యూహాలు ఎలా రచిస్తారో సో ఆయన కూడా అదే తరహాలో వ్యూహాలు రచించి ఇటు పోలీసులని పెద్ద పెద్ద స్థాయి ఉన్న వాళ్ళని అందరినీ కూడా మట్టుపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ స్థాయిలో ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు రూటు మార్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉన్నారు. మొత్తం కూడా అంటే ఎదురు దాడి చేయడానికి అసలు సిచ్యువేషన్లు అనుకూలంగా లేవు, ఎదురు దాడి చేయడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఏమైతుంది ఏంటి అనేది. మరి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ లోపే వీళ్ళు లొంగిపోతారా, మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఇది మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ ఆపరేషన్ లో ఇప్పుడు 2 మావోయిస్టులు అయితే హతమైనట్టు తెలుస్తోంది. ఇంకా మిగతా ఎంతమంది పట్టుబడ్డారంటారు? ప్రస్తుతం అక్కడ భీకరమైనటువంటి కూబింగ్ నడుస్తుంది. భీకర అంటే ఎదురు దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళిద్దరు మరణించినప్పటికీ డెడ్ బాడీని అక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూబింగ్ నడుస్తుంది. వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అంతా కూడా అది పెద్ద దాదాపు 100 కిలోమీటర్ల దాదాపు ఆ దండకార్యం ఉంటుంది. ఎందుకంటే ఈ కర్రెగుట్టలకు సంబంధించి ఒక్క అడవి కాదు, ఇటు తెలంగాణ బార్డర్ టచ్ అవుతుంటుంది, అది ఆంధ్రప్రదేశ్ బార్డరు, ఛత్తీస్గఢ్ బార్డర్ ఇదంతా కూడా టచ్ అవుతుంది. సో పెద్ద దండకారణ్యం ఉంటుంది. అక్కడ ఇప్పటికే పోలీసులు 20 కిలోమీటర్ల మేర అంటే ఒక్కొక్క వాళ్ళకు ఆ క్యాంపు 20 కిలోమీటర్ మేర ఒక క్యాంప్ పెట్టుకొని పోలీసులు అంతా కూడా 20 కిలోమీటర్లకు ఒక క్యాంప్ పెట్టుకొని పెద్ద ఎత్తున నడిపిస్తూ ఉన్నారు. 76 క్యాంపులు ఉన్నాయి ఆ అడవి చుట్టూ కూడా, మొత్తం 76 క్యాంపులు ఉన్నాయి. సో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా ఎందుకంటే పోలీసులకు కంటబడే అవకాశం ఉంటుంది. పోలీసులు పెద్ద ఎత్తున డ్రోన్లు ఉపయోగిస్తున్నారు, వాళ్ళకున్న టెక్నాలజీ అంతా కూడా ఉపయోగిస్తున్నారు. అవసరమైతే హెలికాప్టర్ను కూడా ఉపయోగించే స్టేజ్కి కూడా వెళ్ళారు. కాబట్టి ఎందుకంటే ఆపరేషన్ కగార్లో పెద్ద ఎత్తున కర్రెగుట్టలో ఆ హెలికాప్టర్ను కూడా ఉపయోగించిన పరిస్థితులు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే సో ఈరోజు కనుక మరి ఆ పాపారావును కనిపెట్టి ఆయనను కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చిక్కుతాడా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు పాపారావు కనుక పట్టుబడితే ఇప్పుడు మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా అంటే కీలక నేత ఆయన, జాతీయ సెంట్రల్ కమిటీ మెంబర్ కాబట్టి ఆయన కనుక లొంగిపోతే మిగతా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఈ గెరిలా ఆర్మీకి సంబంధించిన క్యాడర్ ఉంటుంది, దాదాపు వాళ్ళందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒకసారి 63 మంది లొంగిపోయారు ఛత్తీస్గఢ్లో, ఇప్పుడు మొన్న 21 మంది లొంగిపోయారు, నిన్న 81 మంది లొంగిపోయారు. సో దాదాపు అందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితి ఉన్నాయి. ఈ గెరిల్లా ఆర్మీలో దాదాపు 600 పైచీలకు మెంబర్స్ గెరిల్లా ఆర్మీలో పనిచేసే వాళ్ళు యాక్టివ్గా. ఇప్పుడు ప్రస్తుతం 60 మంది కంటే తక్కువ ఉన్నారు అనేది గత 15 రోజుల క్రితం డీజీపీ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కూడా తగ్గే అవకాశాలు ఉండొచ్చు. దాదాపు ఈ మావోయిస్ట్ పార్టీల అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అందరూ నేతలు కూడా కమిటీ మెంబర్స్ కావచ్చు, ఇటు జాతీయ కమిటీ మెంబర్స్ కావచ్చు, స్టేట్ కమిటీ మెంబర్స్ కావచ్చు, జిల్లా కమిటీ మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా అంటే అందరూ జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉన్నారు. కొంతమంది అన్అఫీషియల్గా కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఎందుకంటే పోలీసుల ముందుకు వస్తే అంటే మన ప్రాణానికి హాని ఉంటుందేమో అన్న భయంతో కూడా కొంతమంది డైరెక్ట్గా అంటే పేర్లు మార్చుకొని రూపురేఖలు అన్నీ మార్చుకొని కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. సో మరి పాపారావు కూడా లొంగిపోతే ఇంకా కీలక నేతలు కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉంటుంది. దాదాపు తెలంగాణకు సంబంధించిన వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే పెద్ద ఎత్తున ఆపరేటింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా దేవ్జీ కావచ్చు, ఈ పాపారావు కావచ్చు, ఇంకొక 17 మంది వీళ్ళందరూ కూడా
మొత్తం సెంట్రల్ కమిటీ మెంబర్స్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కనుక లొంగిపోతే మొత్తం ఇక హస్తగతం అయిపోయినట్టే మావోయిస్ట్ పార్టీ అని చెప్పుకోవచ్చు. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది సతీష్. ఇక చూసుకుంటే ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఇటు భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ పాపారావు కోసం వేటలో ఉన్నారు. పాపారావు ఉన్నాడనే సమాచారంతోనే ఇటు బీజాపూర్ డీఆర్జీ, ఎస్టీఎఫ్ మరియు కోబ్రా సైనికులు సంయుక్త ఆపరేషన్ను చేపట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్ పాపారావు అయితే దొరకలేదు. ఇదే నేపథ్యంలో ఈ భారీ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. ఇక వారి దగ్గర నుంచి AK-47 కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దండకారణ్యం అడవుల్లోనే ఇటు సెంట్రల్ కమిటీ మెంబర్ పాపారావు ఉన్నాడన్న సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టారంటూ తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే పాపారావు పైన 40 నుంచి 50 లక్షల వరకు రివార్డు ఉండేది. ఇప్పుడు దాన్ని పెంచి దగ్గర ₹1 కోటి చేశారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే తెలంగాణలో చూసుకుంటే మొత్తం 17 మంది కీలక నేతలు అయితే ఉన్నారు. ఇక 85 మంది ఇప్పటికే లొంగిపోయినట్టు తెలుస్తుంది దాదాపుగా. ఇక ప్రస్తుతం అయితే ఇక్కడ మావోయిస్టులు ప్రస్తుతం డెడ్ లైన్కి ముందే కూడా మావోయిస్టుల రహిత దేశంగా మార్చే దిశలోనే ఇటు పోలీసులు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పాపారావు కోసం అయితే ప్రస్తుతం ఇంకా సర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఇక ఫర్దర్గా పాపారావు కనుక ఒకవేళ దొరికినట్లయితే మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయే అవకాశాలు పెద్ద మేరకు కనిపిస్తూ ఉన్నాయి.